హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. ఏం చేస్తున్నా, ఇది నిన్నటి సండే బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ మేము ఆఫీస్ వాళ్ళందరం కలిసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం కదా. ఒక 5 years అవుతుంది అనుకుంటా మేము అందరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. అంటే ఈవెన్ ఫంక్షన్స్కి అట్లా వెళ్తాము, కాకపోతే అందరం కలిసి వెళ్ళాము. ఇప్పుడు ఈ అకేషన్ కూడా ఒక 1.5 month నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. అది ఇప్పుడు కుదిరిందనమాట. మళ్ళీ 25th నుంచి శ్రావణ మాసం కదా, కుదరదని చెప్పేసి ఇప్పుడు పెట్టేసుకున్నాము. అందులో కూడా 17 మెంబర్స్ అనుకున్నాము, కాకపోతే లాస్ట్కి ఫైనల్కి 11 మెంబర్స్ అయ్యారు. ఇక సాటర్డే రోజు ఫుల్ డిస్కషన్ అయింది దీని గురించి. అసలు పోతామా క్యాన్సిల్ అయిపోతుందా అని చెప్పేసి అట్లా 3 సార్లు క్యాన్సిల్ అయింది. ఇక మాకు హోప్స్ లేకుండే ఆడవాళ్ళకి. ఇక మేము రాము, మా అమౌంట్ మాకు ఇచ్చేసేయండి అని చెప్పినాము. ప్రతి హెడ్ పర్ హెడ్ 1000 రూపీస్ వేసుకున్నాం అనమాట పోవడానికి. ఇక ఫైనల్గా మా కోసం అని చెప్పేసి ఓకే వేసేసారు. టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొచ్చర్ల వాటర్ ఫాల్స్ అండ్ కుంతల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. మేము వాటర్ ఫాల్స్ ఉన్నాయని మేము అమ్మాయిలం ప్లాన్ చేసుకున్నాము. అక్కడే ఫుడ్ అరేంజ్ వండుకుందామని ప్లాన్ చేసుకున్నాము. ఒక 17 మెంబర్స్ అయితే, కానీ మేము వాళ్ళే క్యాన్సిల్ అయ్యారు అనమాట. ఇక అందుకని ఫుడ్ వండుకునే అంత ఓపిక లేకుండే. అదే కాక ఒక పర్సన్ రావడానికి 10 అయింది. 10 అయింది. యాక్చువల్లీ 7కే బయలుదేరదాం అనుకున్నాం, కానీ 10 వరకు బయలుదేరలేదు. అందుకని చెప్పేసి ఫుల్ లేట్ అయిపోయింది. ఇక వండుకోవడం కుదరదని చెప్పేసి అంతా బయటనే తిందామని చెప్పి ప్రిపేర్ అయిపోయినాం. ఇక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. వెహికల్ నడిపేది మాత్రం మా అజీమ్ అన్నమాట. తన డ్రైవింగ్లో పర్ఫెక్ట్, అందుకని చెప్పి తనే వస్తున్నాడు మా వెంబటి. యాక్చువల్లీ ఆయనకు ఫుల్ ఫీవర్ ఉంది, సాటర్డే లీవ్ పెట్టిండు, కానీ మా కోసం వస్తుందన్నమాట. ఈయనేమో మా యోగి బాబు, మధుకర్, అజయ్ అన్న. మా గ్యాంగ్ 11 మెంబర్స్. ఫస్ట్ టైం మేము ఇట్లా వెళ్తున్నాం. అమ్మాయిలం వెళ్ళడం ఏంది అంటే వాళ్ళ మీద నమ్మకం, మాకు మస్తు నమ్మకం ఉంటుంది అనమాట. సేఫ్గా తీసుకొస్తారని చెప్పేసి ఇంట్లో అక్కలు అయితే ఫుల్ తంటాలు పడ్డారు బావలు నొప్పియడానికి. ఫైనల్లీ వాళ్ళు ఒప్పుకోవడం వల్ల అందరం బయటికి వెళ్ళడం అయితే కుదిరింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. 5 yearsలో ఇదే ఫస్ట్ టైము. ఇగో తనే అనమాట అజీమ్ అన్న, తనేమో సాయి కుమార్. స్నాక్స్ తీసుకుర్రు, అంటే టిఫిన్ చేసిర్రు, కాకపోతే నేను లావణ్యక్క చేయలేదు. ఎలాగో వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కదా, ఏదో ఒకటి తినబుద్ధి అవుతుందని చెప్పేసి చిప్స్ తీసుకున్నాను అనమాట. మా వాళ్ళు దండలే అండ్ ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకురనమాట. ఇగో థమ్స్అప్ బాటిల్ కొంచెం కిందికి దిగాక నా చేతికి అప్ప చెప్తారు చూడండి, దాన్ని మొయ్యాలా ఆ కిందికి ఒకవైపు థమ్స్అప్ బాటిల్ వెయిట్ అయింది, అయినా దిగిననమాట. చూడండి, ఫస్ట్ థమ్స్అప్ బాటిల్ మా సాయి కుమార్ చేతిలో ఉంది, తర్వాత నా చేతికి వస్తుంది. ఇదేమో ఫస్ట్ పొచ్చర్ల వాటర్ ఫాల్స్ ఫస్ట్ మేము దిగేది. లొకేషన్ అయితే చాలా బాగుంది, గ్రీనరీ అండ్ చుట్టూ చెట్లు అండ్ అడవిలాగానే ఉందన్నమాట. అందుకనే మేము ఈ ప్లేస్ని ఎంచుకున్నాం ఆడవాళ్ళు. చూడండి, మా వాళ్ళు దిగుతుర్రు. ఇప్పుడు అందరూ హాయ్ చెప్పే ప్రోగ్రామ్ పెట్టుకుంటారు చూడండి. గ్రీనరీ అయితే చాలా ఉంది. ఇలాంటి ప్లానింగ్స్ మీరు కూడా మీ ఆఫీస్ వాళ్ళతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఏమైనా వేస్తే కామెంట్ చేయండి. మా టూర్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఎందుకు ఆగారు, అక్కకి ఏదో అయ్యిందనమాట, అందుకని ఆగిపోయింది. ఇది చూడండి, దిగినాం ఫైనల్గా. ఇది వాటర్ ఫాల్స్. అంటే హెవీగా వాటర్ లేవు, అంటే వర్షాలు లేవు కదా, అందుకని హెవీగా లేవు. కాకపోతే వర్షం టైంలో వస్తే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందంట వాటర్ది. కానీ మాకంటే చాలా మంది వచ్చారు, ఒక 15 మెంబర్స్ వరకే అక్కడ కనిపించారు. అండ్ ఒకటి ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అవుతుంది అక్కడ మేము వెళ్ళేసరికి. చూడండి, వాటర్ వైట్గానే ఉన్నాయి, నీట్గానే అనిపించినాయి. మా భయం ఏంటి అంటే మేము ఎక్కడ జారి పడతామో అని చెప్పేసి మమ్మల్ని సేఫ్గా సెక్యూర్గా తీసుకొచ్చారనమాట మా టీం అందరూ. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. చూడండి, ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది. మా వాళ్ళు తింగిరోళ్ళలాగా చూస్తున్నారు. అసలు నేను అస్సలు వీడియోస్లో మ్యాక్సిమం కనబడను. నేను ఎందుకంటే వీడియోస్ తీసుకోవడానికే నాకు టైం సరిపోలేదు. అదీగాక నేను పర్ఫెక్ట్గా కూడా చేయలేదు. లాంగ్ వీడియోస్ అస్సలు చేసుకోలేదు అనమాట. జస్ట్ షార్ట్ వీడియోస్ అన్నీ కలిపి లాంగ్ వీడియో వేసుకుంటున్నా. మా యోగి బాబు ఓవర్ యాక్షన్ చేస్తుండు, అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు. ఎంతసేపు మా లావణ్యక్కనే పట్టించుకొని తిరుగుతుంది అనమాట. మా వందనక్క చూడండి, భయపడుతుంది రావడానికి. అజీమన్ అయితే హాయిగా పోయి నిల్చున్నాడు. మా లావణ్యక్కకైతే ఏం భయం లేదు, పోయి ఆడ కూర్చుంది. ఒకసారి అయితే జారి కింద కూడా పడ్డది. మా మధుకర్ అయితే చీకు చింత లెక్క కూర్చుండు, వాడు అందరిని వదిలేసి.
ఫైనల్లీ లావణ్యక కూడా దాటేసింది. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. అది అయిపోయింది. ఇక శ్రమ పడ్డు అని చెప్పేసి థమ్స్అప్ అయితే తాగుతారు. సాయి కుమార్ అయితే అసలు వదలకుండా వీడియో తీసుకుంటూనే ఉన్నాడు. చూడండి థమ్స్అప్. అజీమ్ అన్న వీడియో తీసుకుంటే చెప్పి తీయచ్చు కదా అంటున్నాడు. ఇంకోనేమో వాయిస్ ఇస్తుంది అది అని చెప్తే వాయిస్ ఇంటికి పోయినాక ఇస్తారా అని చెప్పేసి నేను వాదిస్తుంది అనమాట. థమ్స్అప్ అయితే తాగినా మా ఓడైతే అద్దాలు తీస్తలేదు. మా యోగి పాప అయితే గాలికి తిరిగి వస్తుండు ఏ చెట్లలోనో. వీడేమో మా సాయి కుమార్ వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నాడు అనమాట వీడియో. వీడేమో మా సాగర్ పిల్లతో మాట్లాడుతుండో పిల్లలతో మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. మా అక్క అయితే టిఫిన్ చేయలేదు కాబట్టి లేచి తింటూనే ఉంది. మా వందనక్క అయితే థమ్స్అప్ పని పట్టింది. చూపిస్తుంది అనమాట. నేనే వీడియో తీస్తున్నా. ఇక స్టార్ట్ అయిపోయాం. పొచ్చల నుంచి ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయినాం అనమాట. అస్సలు మామూలుగా అరాచకం చేయలేదు మా వాళ్ళు. వందనక్క డీజే బాక్స్ ఇచ్చింది అండ్ మైక్ కూడా ఇచ్చింది. మా వాళ్ళు మామూలు పర్ఫార్మెన్స్ చేయలేదు. ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అంతా బయట పెట్టారనమాట. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాం. మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట. నేను ఫస్ట్ టైం ఎంతగానో నమ్మడం. ఆఫీస్ వాళ్ళందరం బయటికి వెళ్ళడమే ఫస్ట్ టైం అంటే చాలా ఎంజాయ్ చేసాం. కాకపోతే నాకు టైం సరిపోలేదు. మార్నింగ్ బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోయింది. ఒక 2 hours లేట్ అయిపోయింది. అందుకని ఇంటికి రీచ్ అయ్యేసరికి కూడా 2 hours లేట్ అయింది. టైము ఎక్కడ చూసినా ఒక 1 hour 1.5 hours స్పెండ్ చేసినాం. మా ఊడైతే అన్ని హల్లెలూయా పాటలు పాడేస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు. ఇది వేరే వాటర్ ఫాల్స్ దిగుతురు. ఇప్పుడు మా వాళ్ళంతా హాయ్ చెప్తారు చూడండి. నేనే వీడియో తీస్తున్నా అందుకని చెప్పి హాయ్ చెప్తున్నారా? కాదు, నేను వీడియో తీస్తాను. నేను వెనుకున్నా. మా సాగర్ గారు వీడియో తీస్తున్నా అనమాట. ఇది లాస్ట్కి అందరు హాయ్ చెప్తే నన్ను మాత్రం హాయ్ హలో ఫ్రెండ్స్ అని అనమన్నారు అనమాట. నా ఫస్ట్ వచ్చే వాయిస్ అదే కదా. నన్ను ఫుల్ కామెంట్ చేస్తారు ఆఫీస్లో. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి. మన యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు 61 సబ్స్క్రైబర్స్ అయ్యారబ్బా. నిజం చెప్పాలంటే మా ఆఫీస్ వాళ్ళే సగం సబ్స్క్రైబర్స్ లేరు. ఈయన మా సాయి కుమార్. చూడండి కోతులు ఇద్దరు. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో అయితే మా సాగర్ గారు తీసిండు. అందుకని చెప్పి బయటికి చేయబెట్టి తీసిండు. నేను అంత డేర్ చేయలేకపోయినా. డ్రైవింగ్ కూడా చూపిస్తున్నాడు అనమాట. అంటే జర్నీ ఎట్లుంది గ్రీనరీ అని చూపిస్తున్నాడు. కాకపోతే వర్షం పడలేదు, ఎండ కొట్టింది. వర్షం పడుతుందేమో అనుకున్నాం. వర్షం పడితే ఈ ప్లేస్లో ఇంకా బాగుంటుందని చెప్పారు మా వాళ్ళు. కాకపోతే అది ఎంజాయ్ చేయలేకపోయినాం మేము వర్షాన్ని. చూడండి ఇది వేరే ప్లేస్. మ్యాక్సిమం 4 places అయితే కవర్ చేసినాం మేము. కాకపోతే జర్నీ ఎక్కువ టైం పట్టింది. మ్యాక్సిమం 100 kilometers 100 kilometers అప్ అండ్ డౌన్ చేసినాం అనమాట. అందుకని కూర్చోడానికి మస్తు వెహికల్లోనే ఫుల్ టైం సరిపోయింది అనమాట. అదిగాక డెక్ ఉండడం వల్ల కొంచెం డీజే ఉండడం వల్ల కొంచెం టైంపాస్ అయింది మాకు. అయినా మా ఊళ్ళు అస్సలు కామ్గా లేరు. మస్తు గొడవ చేసారు, మస్తు అల్లరి చేసారు. చూడండి ఇక్కడ మాత్రం మేము దర్శనం ఫైనల్గా ఇంకెక్కడ దిగలేదు. కానీ ఒక్కొక్క డ్రెస్ అయితే తీసుకెళ్ళినాం మేము. ముందే వాటర్ ఫాల్స్ కదా ఖచ్చితంగా దర్శనం చెప్పేసి ఫైనల్లీ దర్శనం. చూడండి మా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మా అక్క ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ మామూలుగా ఎక్కువ ఫొటోస్ దిగిందంటే లావణ్యక్కనే దిగింది. ఇదేమో పైన వాటర్ ఫాల్స్ ఉంది. మేము చాలా దూరం ఉన్నాం. అక్కడికి వెళ్ళడానికి మాకు కుదరలేదు. ఇక్కడైతే మేము వచ్చినాం. కాకపోతే రాళ్ళు ఎక్కువనే జారుతుంది అనమాట. యాక్చువల్లీ నేను కూడా కింద పడ్డా జారి. ఒకవైపు ఏమో భయం వేస్తుంది, కానీ ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్ అయితే బాగుండే మాకు. మా వాళ్ళైతే సేఫ్గా తీసుకొచ్చారు. మమ్మల్ని ప్రతి దగ్గర ప్రొటెక్షన్ చేసారనమాట. జరగకుండా ఎక్కడ ఇబ్బందులు కాకుండా. మా ఆజయ్లో ఈవెంట్ చేశారనమాట. చూడండి ఎట్లా చేసినాయి. ఏదో అంటున్నాడు, ఫోటో దిగడానికి బుక్స్ ఇస్తున్నాడు. మా సాగర్ ఏదో చెప్పిండు, దాన్ని షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. నేనైతే ఒక సైడ్ కొండి వీడియోస్ తీసుకున్నాను. అందుకనే నేను మ్యాక్సిమం నాకు వీడియోస్లో కనబడను. చూడండి ఇక ఫైనల్గా ఆడుకుంటున్నాను. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మీకు కూడా ఉంటే కామెంట్ చేయలేక. ఎంతైనా ఫ్యామిలీతో కంటే ఫ్రెండ్స్తో అండ్ కొలీగ్స్తో పోతే ఆ ఫీలింగ్ వేరు ఉంటుంది కదా. ఫ్యామిలీస్తో పోతే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి,
మాకు లైఫ్ లాంగ్ గుర్తుకుంటుంది. ఇంకా మేము ఏ టూర్ ప్లాన్ చేసినా ఇప్పుడు వెళ్ళిన టూర్ మాత్రం మాకు ఎప్పుడు గుర్తుకుంటుంది అనమాట. ఇది ఫైనల్గా ఇది కుంతల వాటర్ ఫాల్స్ అట. చాలా కిందికి దిగాలి, ఇక నాతోని కాదని చెప్పేసి నేను ఆగిన. లావణ్యక్కని వందనక్కని కూడా వద్దే ఏం లేదంట వచ్చేసేయండి అంటే వాళ్ళు దిగిర్రు. రావడానికి ఒక 1 అవర్ పట్టింది కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావడానికి. నేనైతే ఒక దగ్గర కూర్చున్నా, వీడియోస్ అన్నీ ఎడిట్ చేసిన. ఇదేమో ఏదో ప్రాజెక్ట్ అట, శ్రీరామ్ నగర్ ప్రాజెక్ట్. ఇది ఫైనల్ రోడ్. కాకపోతే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఈ లొకేషన్ డే టైంలో మస్తు ఉంటుందంట, కాకపోతే మిస్ అయినాం మేము. మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేయాలి. మా అక్క అయితే ఈ చీకట్లో కూడా ఫొటోస్ దిగమని చెప్తుంది. మా వందనక్క లేట్ అయిపోయింది, బావేమంటాడో అని టెన్షన్లో ఉంది. యాక్చువల్లీ ఫైనల్గా మండీకి వచ్చినాం డిన్నర్ చేసే టైంకి. కానీ ఒక్కొక్కరి ఫేస్లో చూడండి ఎంత భయమో. మొగుళ్ళ నుంచి ఆల్రెడీ కాల్స్ వచ్చేసినాయి లేట్ అయిపోయిందని చెప్పేసి. చాలా లేట్ అయిపోయింది, 10 అయింది అనమాట. మేము మార్నింగ్ వెళ్ళేసరికి 10 అయింది. ఆ 2 అవర్స్ టైము ఇక్కడ మాకు వేస్ట్ అయిపోయింది అనమాట. మా లావణ్యక్కనేమో యోగిబాబు, సాగర్ అండ్ మధుకర్తో షేర్ చేసుకుంది.